గాజాలో శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ హమాస్ స్థావరాల లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో 5 సీనియర్ హమాస్ సభ్యులు మరణించినట్లు నెతన్యాహు కార్యాలయం ప్రకటించింది. అయితే ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల్లో 24 మంది పాలస్తీనా పౌరులు మరణించగా మరో 54 మంది గాయపడినట్లు గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. గాజాలోని రిమల్ పరిసర ప్రాంతాల్లోని ఓ వాహనంపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడి జరిపినట్లు వెల్లడించింది. ఈ ఘటనలో 11 మంది పౌరులు చనిపోగా 20 మంది పౌరులు గాయపడ్డారు. సెంట్రల్ గాజాలోని అల్ అఫ్దా ఆసుపత్రిపై జరిగిన మరో దాడిలో 3 మృతి చెందగా 11 మంది గాయపడ్డారు. నుసైరత్ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ చేసిన ఇంకో దాడిలో 7 ప్రాణాలు కోల్పోగా 16 మంది గాయపడ్డారు. డీర్ అల్ బలాహ్లో జరిపిన దాడిలో ఓ మహిళ సహా మొత్తం 3 చనిపోయినట్లు గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. అటు ఈ దాడులపై స్పందించిన ఇజ్రాయెల్ హమాసే తొలుత శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు ఆరోపించింది. దక్షిణ గాజాలోని తమ ఆధీనంలోని ప్రాంతంపై సాయుధ ఉగ్రవాదులు ప్రవేశించి తమ సైనికులపై కాల్పులు జరిపినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఆ తర్వాతే హమాస్పై దాడులు చేశామని వెల్లడించింది. ఈ దాడుల్లో 5 హమాస్ సభ్యులను హతమార్చినట్లు చెప్పింది.